पूरा लोकल। బీసీ రిజర్వేషన్ల పట్ల తమ ద్వంద్వ నీతిని ఈరోజు అమలు చేస్తూ తడిగుడ్డతో బీసీల యొక్క గొంతు కోసినట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము వ్యవహరిస్తూ ఉన్నది. బీసీలకు విద్యా ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మొదటి నుంచి కూడా ఊదరగొట్టి కాంగ్రెస్ పార్టీ చివరికి ఈరోజు చేతులెత్తేసి ఒక భస్మాసుర హస్తంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఈరోజు మారుతూ ఉన్నది. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం జీవో 46 తీసుకొచ్చి ఏ రకంగా ఇవాళ బీసీలను మోసం చేస్తూ ఉన్నది, దగా చేస్తున్నదో చాలా స్పష్టంగా కనీసం 20% కూడా రిజర్వేషన్లు ఇవ్వకుండా 17% మాత్రమే ఇవాళ రిజర్వేషన్లు ఈ పంచాయతీల్లో కల్పించి బీసీల పట్ల మరొకసారి కాంగ్రెస్ యొక్క వ్యతిరేకతను ఇవాళ ప్రదర్శిస్తూ ఉన్నది. కులగణన అన్నారు. కులగణనల పేరు మీద సర్వేలు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందనంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. సర్వేలు, కోటా కోసం నివేదికలు, అసెంబ్లీలో బిల్లులు, ఢిల్లీలో ధర్నాలు, ఆర్డినెన్సులు, జీవోలు అంటూ మరి అడౌట్ చేసి వెనుకబడ్డ వర్గాలను మరి మైమరపించి ఆశలు రేకెత్తించి చివరికి బీసీలను వెన్నుపోటు పొడిచినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు కూడా బీసీల సర్వేల పేరు మీద కేవలం అక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీసీల యొక్క ఓట్లు లబ్ధి పొందాలి అని ఆ రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని ప్రేరేపిస్తే హడావిడిగా తూతూ మంత్రంగా అశాస్త్రీయంగా ఏ రకంగా సర్వేలు నిర్వహించారో బట్టబయలైంది. మహారాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసించలేదు. అక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాలే కాదు అన్ని వర్గాలు కూడా ఈ మోసపూరిత చర్యల పట్ల ప్రభావితం కాకుండా ఏ రకంగా చెంప చెల్లు మనిపించారో మహారాష్ట్రలో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ 200 కోట్లు ఖర్చు పెట్టి సర్వేలు చేస్తే సాధించేది ఏమిటి? ఇవాళ అమాయకులు కొంతమంది మన బీసీలు అల్ప సంతోషులు పాలాభిషేకం అన్నారు, పూలాభిషేకాలు అన్నారు, రేవంత్ గౌడ్ అన్నారు, రేవంత్ యాదవ్ అన్నారు, రేవంత్ ముదిరాజ్ అన్నారు. ఆ రకంగా ఆకాశానికి మరి ఎత్తుకొని అదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీసీల పట్ల ఒక భస్మాసుర హస్తంగా మాట్లాడే ఉదంతం ఇవాళ 2023 ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరి ఏ రకంగా ఆ రోజు నమ్మించి ప్రజలను ఈరోజు నట్టేట ముంచినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పాలన తర్వాత ఆ హామీ తుంగలో తొక్కేసి 15% మాత్రానికి తగ్గించారంటే కాంగ్రెస్ మరొకసారి తన బీసీ వ్యతిరేక విధానాన్ని ఈరోజు బహిరంగపరిచింది. అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పితే అది అతిశయోక్తి కాదు. నెహ్రూ కుటుంబం నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ అడుగడుగున బీసీలను మోసం చేసింది, దగా చేసింది. బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకున్నది. ఆ రోజు కాకా కలేకర్ కమిషన్ విషయంలో కానివ్వండి, మండల్ కమిషన్ విషయంలో కానివ్వండి, కుల గణనలు చేపట్టాలి, బీసీలకు న్యాయం జరగాలని చెప్పి మొట్టమొదటి కమిషన్ కాకా కలేకర్ కమిషన్ను
ఏ రకంగా ప్రధానమంత్రి హోదాలో నెహ్రూ గారు దాన్ని తప్పుపట్టారు. కులాల పేరు మీద రిజర్వేషన్లు కొనసాగడానికి వీల్లేదని చెప్పి 1961లో స్వయంగా ఆనాటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేఖలు రాసిన ఉదంతం. తెలంగాణ మరి బీసీ విద్యావంతులు, మేధావులు, యువకులు ఒక్కసారి వారి యొక్క నైజాన్ని అర్థం చేసుకొని వాళ్ళ డిఎన్ఏలో లేదు బీసీలకు న్యాయం చేయాలని, బీసీల సంక్షేమం కోసం పాటుపడాలని. వారు పాటుపడేది కేవలం ఒక నెహ్రూ కుటుంబం కోసం అనే విషయాన్ని ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాలి.